నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ముత్తారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పాలకులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయమంటే అవమానకరంగా మాట్లాడారని, సర్పంచ్గా ఎన్నికైతే పేదలకు సంక్షేమ ఫలాలు పంచే వీలు ఉంటుందని 80 సంవత్సరాలు పైబడిన వృద్ధురాలు దుబ్బాక సావిత్రమ్మ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సర్పంచ్ గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది. తన మనవరాలు కల్వల శోభారెడ్డి గ్రామస్తులను కూడగట్టుకొని ప్రజల వద్దకు వెళ్తూ గడప గడపకు తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తుంది. సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానని ప్రత్యేక మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. సర్పంచ్ అభ్యర్థి దుబ్బాక సావిత్రమ్మ మాట్లాడుతూ, గతంలోని కాంగ్రెస్ పాలకులను కలిసి నాకు ఉండడానికి గూడు లేదని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని వెళ్లి అడిగితే, నువ్వు మాకు సంబంధించిన మనిషివి కాదని మా కాళ్ళు మొక్కిన ఇల్లు మంజూరు చేయమని వృద్ధురాలని కనికరం లేకుండా అవమానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని ఇక్కడ చాలా మంది బాధ పెట్టి మేము ఫస్ట్ గరీబుగా బతికినా కూడా ఇప్పుడు ఈ సర్పంచ్కి ఎందుకు నిలబడ్డానంటే చాలా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. శివుని గుడి కూడా చాలా లోపలికి పోయింది. నేను గెలిస్తే మాత్రం శివుని గుడి కట్టేయదలుచుకున్నా. నేను మాత్రం పేద పాదలను బాగు చేయదలుచుకున్నా. చాలా కష్టపడి బతికినాం. నా కొడుకులు బిడ్డలు లేరు. నాకు చాలా ఈ ఊర్లో అన్యాయం జరుగుతుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. మేము పోతే మాకు ఇల్లు లేదని పోతే కాళ్ళు పట్టుకోమన్నారు. మాకు ఇల్లు లేదని పోతే అట్లా అన్యాయం జరగొద్దు ఏరే వాళ్ళకు. నాకు జరిగినా కూడా ఆ ఏరే వాళ్ళకు అన్యాయం జరగొద్దని నేను ఇండిపెండెంట్గా నిలబడ్డా. వాళ్ళ దయతోటి ఓట్లేస్తే నేను శివుని గుడి కట్టిస్తా. విలేజ్ మా అత్తమ్మని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టాము, దుబ్బాక సావిత్రమ్మ గారిని. ఈ ఊర్లో ఏంటంటే ఎక్కడ అభివృద్ధి అయితే జరగలేదు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉండే వాళ్ళే నాకు కంటెస్ట్లో ఉన్నారు అత్తమ్మకి. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ అభివృద్ధి పనులు ఏం చేయట్లేరు. పార్టీల పేర్లు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళకంటూ స్వతహాగా ఏం చేస్తాము అండ్ అభివృద్ధి ఇంకా ఊర్లో ఏం చేస్తాము అనేది మాత్రం వాళ్ళు చెప్పడం లేదు. అసమానం ఆ పార్టీ మాది, ఈ పార్టీ అని చెప్పుకోవడం తప్ప పేద ప్రజలకు ఎటువంటి న్యాయం అయితే జరగట్లేదు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానివ్వండి, మా వరకు వస్తే మా అత్తమ్మ గారికి మా ఇల్లు లేదు. ఇక్కడ ఇంటి విషయం అడిగితే మీరు వచ్చి కాళ్ళు మొక్కితే బతలాడుకుంటే ఇస్తాము అన్నట్టుగా మాట్లాడారు అన్నట్టు. ఇట్లాంటివి చాలా మందికి ఇలా జరుగుతున్నాయి అన్యాయాలు. అట్లాంటివి వేరే వాళ్ళకి జరగొద్దు అనే ఉద్దేశంతో ఊరిని డెవలప్ చేయాలి. అండ్ మా ఊర్లో శివాలయం అనేది లేదు, రోజువారీ పూజలు అవి జరగట్లేదు. సో మా అత్తమ్మ గారు వస్తే టెంపుల్ కట్టిస్తాం, రోజువారీ పూజలు అయ్యేలాగా చూస్తాము. అందరూ ఊరి ప్రజలంతా మాకు ప్రచారానికి కూడా మనుషుల్ని ఎవరిని రానివ్వట్లేరు. వాళ్ళకి వెళ్తే మీకు ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చే మీ పింఛన్ ఇవన్నీ కూడా మీకు రాకుండా ఆపేస్తాము, మీరు వాళ్ళకి సపోర్ట్ ఉండొద్దు అన్నట్టుగా వాళ్ళని బెదిరిస్తున్నారు. సో మేమే ప్రచారానికి వెళ్తున్నాము ఎవ్రీడే. సో మాకు దయచేసి బ్యాట్ గుర్తు అత్తమ్మది, బ్యాట్ గుర్తు కొట్టేసి మా అత్తమ్మని గెలిపించుకుంటే మేము ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో పాయింట్స్ అవన్నీ మేము చేస్తాము. శివాలయం టెంపుల్ అది మేము డెవలప్ చేస్తామండి. గ్రామంలో ప్రతి కూడలి దగ్గర మేము ఒక సీసీ కెమెరా పెట్టిస్తామని చెప్పాము. అండ్ తండాలకు రోడ్లు లేవండి, మట్టి రోడ్లు. అది ఆ వెహికల్ కూడా సరిగా వెళ్ళదు. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అంబులెన్స్ కూడా వెళ్ళలేదు. ఇంకా వర్షాకాలం అయితే చెప్పనక్కర్లేదు అక్కడ వెళ్ళాలంటే. ఇంకొకటి, ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు అందరికీ ఎవరెవరైతే ఉన్నారో ఇల్లు లేని వాళ్ళు వాళ్ళ లిస్ట్ ఒకటి తీసుకొని మేము ప్రభుత్వం నుంచి మేము కొట్లాడి వాళ్ళకి ఇప్పించదలుచుకున్నామండి. ఇంకొకటి, పెద్దమ్మ గుడి అనేది ఆగిపోయిందండి, దాన్ని కూడా ప్రభుత్వ సహకారంతో తిరిగి మొదలు పెడతామని చెప్తున్నాము. ఇంకొకటి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫంక్షన్స్ ఏదైనా చేసుకోవాలంటే కమ్యూనిటీ హాల్ అనేది లేదు. ఏదైనా మీటింగ్స్ పార్టీకి సంబంధించినవి కానివ్వండి, ఏదైనా గ్రామానికి సంబంధించిన చర్చలు అవి చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్ అనేది లేదు. మేము అధికారంలోకి వస్తే మా అత్తమ్మ సర్పంచ్ అయితే కమ్యూనిటీ హాల్ నిర్మాణం అనేది కూడా ప్రభుత్వం నుంచి చేపిస్తామనేది అత్తమ్మ చెప్తున్నారు.